ఇంతకు ముందు భాగంలో సుబ్రహ్మణ్యం, ప్రసాద్ మరియు శేఖర్లు ఆ దొంగని పట్టుకుందామని ముందుకు వెళ్తారు. అప్పుడు చిన్ని వాళ్లకి అడ్డుపడుతుంది. అప్పుడు శేఖర్ కోపంతో తనని పక్కకి తప్పుకోమని అన్నప్పుడు చిన్ని పక్కకి వెళ్లకుండా అలాగే నిలిచుంటుంది. అప్పుడు సుబ్రహ్మణ్యం శేఖర్ని ఆపి చిన్నిని కారణం అడుగుతాడు. అప్పుడు చిన్ని తను ఏ పరిస్థితిలో దొంగగా మారాల్సొచ్చిందని జరిగిన విషయమంతా అందరికీ వివరిస్తుంది. ఆ తర్వాత తనకు మారటానికి అవకాశం ఇమ్మని వాళ్లను ప్రాధేయపడుతుంది. అప్పుడు సుబ్రహ్మణ్యం చిన్ని మాటని అంగీకరించి ఆ దొంగని తన పేరు అడుగుతాడు. ఆ దొంగ తన పేరు కాళీ అని చెబుతాడు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం దొంగతో అర్ధరాత్రి సమయమైంది, ఇంటికి వెళ్లి రేపు ఉదయాన్నే అతని కుటుంబాన్ని తీసుకొచ్చి తనని కలవమని అంటాడు. ఆ తర్వాత అందరూ వాళ్ల గదుల్లోకి పడుకోవడానికి వెళ్లిపోతారు. కాని వెళ్తూ వెళ్తూ ప్రసాద్ని చిన్నిలాంటి కూతురు ఉన్నందుకు అభినందించి ఇక నుంచి చిన్నికి ఏ కష్టం రాకుండా చూసుకుంటానని తనకు మాటిచ్చి అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. మర్నాడు ఉదయం కాళీ తన భార్య, కొడుకుని సుబ్రహ్మణ్యం ఇంటి దగ్గరికి తీసుకుని వచ్చి బయట నిల్చొని తనని పిలుస్తాడు. అప్పుడు సుబ్రహ్మణ్యం బయటికొచ్చి కాళీ కుటుంబాన్ని పరిచయం చేయమని అడగ్గా కాళీ తన భార్య పేరు లచ్చి మరియు కొడుకు పేరు శివుడు అని చెబుతాడు. అప్పుడు సుబ్రహ్మణ్యం శివుని దగ్గరికి తీసుకుని తను ఏం చదువుతున్నాడని అడగ్గా అప్పుడు ఆ పిల్లోడు తనకు చదువంటే చాలా ఇష్టమే కాని ఇంట్లో వాళ్ల పరిస్థితి వల్ల తాను చదువుకోలేకపోయాననే విషయాన్ని తెలియచేస్తాడు. ఆ మాటలకు బాధపడిన సుబ్రహ్మణ్యం ఆ పిల్లోడ్ని తన సొంత ఖర్చుతో చదివిస్తానని చెప్పి కాళీని ఇంటి దగ్గర పాడి పశువుల పనులు ఇంకా తన చిన్న కొడుకు శేఖర్కి వాళ్ల రైస్ మిల్లులో సహాయం చేసే పనిని అప్పచెపుతాడు. లచ్చిని ఇంటి దగ్గరున్న తోట పనులు చేసుకోమని చెప్పి వాళ్ల ఇంటి వెనకాలున్న ధాన్యాగారాన్ని వాడుకోమని అంటాడు. ఆ తరువాత సుబ్రహ్మణ్యం తన ఇద్దరు కొడుకులు ప్రసాద్ మరియు శేఖర్లను పిలిచి తన నిర్ణయాన్ని తెలియచేస్తాడు. అలాగే ప్రసాద్ని ఆ పిల్లోడు శివుడిని చిన్ని వాళ్లతో పాటు స్కూల్లో చేర్పించమని అంటాడు. ఆ మాట విన్న శివుడు స్కూల్కి వెళ్లటానికి తన దగ్గర బట్టల్లేవని చిన్ని శివుడిని తీసుకెళ్లి బబ్లు బట్టలిస్తుంది. అలా అందరూ తయారై ప్రసాద్తో పాటు తన బండిపై స్కూల్కి వెళ్తారు. అక్కడికి వెళ్లి చూసేసరికి స్కూల్ ప్రాంగణంలో ఒక పోలీస్ జీప్ ఆగి ఉంటుంది. ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఆ స్కూల్ ప్రిన్సిపల్ ని విచారిస్తూ ఉంటాడు. అది చూసిన వీళ్లందరూ అక్కడికక్కడే ఆగిపోతారు. అలా క్రితం భాగం ముగుస్తుంది. స్కూల్ దగ్గర ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో అందరూ ఉండగా ప్రసాద్ చిన్ని వాళ్లను అక్కడే ఉండమని చెప్పి తను ఆ ఇన్స్పెక్టర్ మరియు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి ప్రిన్సిపల్తో ఇలా అంటాడు. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ స్కూల్లో ఈ హడావిడి అంతా? అది ఏం జరిగిందంటే ప్రసాద్. హలో సార్, ఇంతకీ మీరెవరు? మీకిక్కడేం పని? సార్ నమస్కారం సార్, నా పేరు ప్రసాద్ అండి. నేను ఇదే స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. నన్ను క్షమించండి. మీరేమనుకోకపోతే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా? ఓహో అలాగా. అయితే ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఒక పేరు మోసిన కిడ్నాపర్ చుట్టుపక్కల ఉన్న ఊర్లలో స్కూల్ పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ తల్లిదండ్రులను డబ్బుల కోసం బెదిరిస్తున్నాడు. వాడు అడిగినంత డబ్బు ఇవ్వకుంటే పిల్లల్ని చంపేస్తానంటూ భయపెడుతున్నాడు. వాణ్ణి పట్టుకోవడానికి మేము మా శాయశక్తులారా ప్రయత్నిస్తున్నాం. కానీ ప్రతిసారి వాడు తెలివిగా తప్పించుకుని మా చేజారిపోతున్నాడు. అందుకే ఇంటింటికి వెళ్లి పిల్లల తల్లిదండ్రులని జాగ్రత్తగా ఉండమని చెప్పలేక ఇలా చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలకు వెళ్లి స్కూళ్లలో టీచర్ల ద్వారా పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. మీ స్కూల్లో నోటీసు బోర్డు దగ్గర ఆ కిడ్నాపర్ ఫోటో అతికిస్తాం. దాన్ని చూపించి ప్రమాద సమయంలో పిల్లలు మరియు వాళ్ళ తల్లిదండ్రులకి ఎలా తప్పించుకోవాలి, ఆ తర్వాత కిడ్నాపర్ గురించిన సమాచారాన్ని మాకు ఎలా చేరవేర్చాలి అనే దానిపై మీరే అవగాహన కల్పించాలి. మీ సహాయం లేనిదే మేము కిడ్నాపర్ బారి నుండి పిల్లల్ని కాపాడలేము. ఆ దుర్మార్గుణ్ణి పట్టుకోవడంలో మీ స్కూలు సిబ్బంది సహాయం మాకు చాలా అవసరం. అయ్యో, ఎంత మాట ఇన్స్పెక్టర్ గారు. ఈ దేశపు బాధ్యత గల పౌరులుగా అది మా కనీస బాధ్యత. ప్రసాద్, నువ్వు వెంటనే వెళ్ళి అందరి టీచర్లని నా ఆఫీస్కి రమ్మని చెప్పు. ఇప్పుడే మీటింగ్ పెట్టి అందరికీ ఈ వివరాలు తెలియజేయాలి. ఇన్స్పెక్టర్ గారు, ఈ విషయాన్ని నేను మా టీచర్ల దగ్గరుండి పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేస్తాం. మీరిక ఈ భారాన్ని మాకు వదిలేసి ఆ నీచుణ్ణి పట్టుకునే పనిలో ఉండండి. మీకు చాలా కృతజ్ఞతలు ప్రిన్సిపల్ గారు. మా శ్రమని సగానికి తగ్గించారు.
ఇంకొక విషయం, ఆ కిడ్నాపర్ గురించి మీకు ఏ ఒక్క చిన్న విషయం తెలిసినా వెంటనే మాకు సమాచారం అందించండి. తప్పకుండా ఇన్స్పెక్టర్ గారు, మీరిక నిశ్చింతగా వెళ్ళండి, ఇక్కడ నేను చూసుకుంటాను అని ప్రిన్సిపల్ ఆ ఇన్స్పెక్టర్కి చెబుతాడు. అప్పటికప్పుడు పోలీస్ ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి జీప్ ఎక్కి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ప్రసాద్ పిల్లల దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని తెలియచేసి తనకు చెప్పకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్లకూడదని షరతు పెట్టి వాళ్ళని క్లాస్కి పంపించేస్తాడు. ఇక ప్రిన్సిపల్ మరియు ప్రసాద్ ఇద్దరు స్కూల్లో ఉన్న ప్రతి క్లాస్కి వెళ్లి టీచర్లకు మరియు పిల్లలందరికీ ఆ కిడ్నాపర్ వివరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతారు. అలాగే పిల్లల తల్లిదండ్రులందరికీ ఫోన్ ద్వారా ఆ వివరాలు తెలియజేస్తారు. ప్రిన్సిపల్ గారు తల్లిదండ్రులందర్నీ ఆ కిడ్నాపర్ దొరికేంత వరకు దగ్గరుండి స్కూల్కి పంపించి స్కూల్ ముగిశాక జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లాలని సూచనలు జారీ చేస్తారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఆ స్కూల్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులందరూ ఏ రోజు ఏ పిల్లోడు కిడ్నాప్ అవుతాడో తెలియక భయంతో కంగారు పడుతూ తమ పిల్లల్ని దగ్గరుండి స్కూల్కి పంపిస్తూ తిరిగి జాగ్రత్తగా తీసుకుని వెళ్తూ ఉంటారు. ప్రసాద్ కూడా చిన్ని, బబ్లు మరియు శివుడిని ప్రతిక్షణం గమనించుకునే ఉంటాడు. ఇదిలా ఉండగా ఒకరోజు స్కూల్ ముగిశాక పిల్లలందరూ వాళ్ల తల్లిదండ్రులతో పాటు ఇంటికి తిరిగి వెళ్లిపోతారు. కానీ స్కూల్ ప్రిన్సిపల్ మాత్రం గేటు దగ్గరే నిల్చొని కంగారు పడుతూ ఉంటాడు. అది గమనించిన ప్రసాద్ చిన్ని వాళ్లని తీసుకుని ఆయన దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. ఏంటి సార్, ఇంకా ఇంటికి బయలుదేరలేదా? మీ అబ్బాయి రాము ఎక్కడ కనిపించట్లేదు. ఈరోజు స్కూల్కి రాలేదా? అదే ప్రసాద్, నేను వాడి గురించి చూస్తున్నాను. ఇప్పటికీ స్కూల్లంతా 2 సార్లు వెతికి చూశాను. వాడు ఎక్కడున్నాడో కనిపించట్లేదు. ప్రతిరోజులాగానే ఈరోజు ఉదయం నాతో పాటు స్కూల్కి తీసుకొచ్చాను. ఇప్పుడు ఇంటికి వెళ్దామని చూసేసరికి కనపడక వాచ్మెన్ని, అటెండర్ని అడిగాను. కానీ వాళ్ళు తనని చూడలేదని అన్నారు. అమ్మా చిన్ని, నీకేమన్నా కనిపించాడా అమ్మా మా అబ్బాయి రాము? లేదు సార్, ఇప్పుడు మాకు ఎక్కడా కనిపించలేదు. కానీ ఈరోజు మధ్యాహ్నం లంచ్ టైంలో కూడా మాతో పాటే కూర్చొని భోంచేశాడు. ఆ తర్వాత మేము మా క్లాస్లోకి వెళ్ళిపోయాం, తను తన క్లాస్లోకి వెళ్ళిపోయాడు. అదే సార్ మేము చివరిసారి తనని చూడటం. సార్, నాకు ఒక అనుమానం. మీరు కంగారు పడను అంటే చెబుతాను. ఏంటి ప్రసాద్ అది? ఇలాంటి పరిస్థితుల్లో కంగారు పడొద్దని ఇంకా కంగారు పెట్టకుండా ఆ విషయం ఏంటో చెప్పి తగలాడు. నాకెందుకో మీ అబ్బాయిని ఆ కిడ్నాప్ చేశాడని అనుకుంటున్నాను సార్. నాకు అదే అనుమానంగా ఉంది ప్రసాద్. కానీ ఇప్పుడు ఏం చేయాలో నాకేం తోచట్లేదు. సార్, ఎందుకైనా మంచిదే, మీరు ఒకసారి ఇంటికి వెళ్ళి చూడండి. ఒకవేళ తనంతట తానే ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. నేను పిల్లల్ని ఇంటి దగ్గర దిగబెట్టి మీ ఇంటికి వస్తాను. ఒకవేళ మీ అబ్బాయి ఇంటి దగ్గర లేడు అంటే అప్పుడు వెంటనే ఇద్దరం కలిసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ గారికి కంప్లైంట్ ఇద్దాం. అవును, నువ్వు చెప్పింది నిజమే ప్రసాద్. నాకు ఈ కంగారులో ఆలోచన తట్టలేదు. అలాగే ప్రసాద్, నేను ఇప్పుడే వెళ్తాను. నువ్వు కూడా తొందరగా వచ్చేసి అని చెప్పి ప్రిన్సిపల్ తన ఇంటికి వెళ్లిపోతాడు. అప్పుడు ప్రసాద్ కూడా పిల్లలందరినీ బండెక్కించుకుని ఇంటికి బయలుదేరతాడు. ఇంటికి చేరుకుని అక్కడ పిల్లల్ని దింపేసి మళ్లీ అక్కడి నుంచి ప్రిన్సిపల్ గారి ఇంటి దగ్గరికి వెళ్తాడు ప్రసాద్. అక్కడికి వెళ్లేసరికి ప్రిన్సిపల్ గారు బయట దిగాలుగా కూర్చొని ఉంటారు. అది చూసి ప్రసాద్ వాళ్ల కొడుకు ఇంటి దగ్గర కూడా లేడని నిర్ణయానికొస్తాడు. అప్పుడు ప్రసాద్ ప్రిన్సిపల్తో ఇలా అంటాడు. సార్, మీరు బాధపడకండి. మనం వెంటనే ఇన్స్పెక్టర్ గారిని కలిసి ఈ విషయాన్ని తెలియజేద్దాం. అప్పుడు మిగతాదంతా ఆయన చూసుకుంటారు. ఆలస్యం చేయకుండా తొందరగా పదండి అని చెప్పి ప్రిన్సిపల్ గారిని కూడా తన బండిపై ఎక్కించుకుని పోలీస్ స్టేషన్కి బయలుదేరతారు. పోలీస్ స్టేషన్కి చేరుకుని ఇన్స్పెక్టర్ గారితో ఈ విషయాన్ని చెబుతూ ఉండగా ప్రిన్సిపల్ ఫోన్కి ఒక కాల్ వస్తుంది. అది ఒక అన్నోన్ నంబర్. అది చూసి ఇన్స్పెక్టర్ ప్రిన్సిపల్తో ఇలా అంటాడు. సార్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అది ఖచ్చితంగా మీ అబ్బాయిని కిడ్నాప్ చేసిన వాడి కాలే అయి ఉంటుంది. మీరు కంగారు పడకుండా వాడు అడిగిన వాటికి అన్నిటికీ సరే అని చెప్పి ఒప్పుకోండి. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు మాతో పాటు పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు మాత్రం అతనికి తెలియకూడదు. జాగ్రత్త సార్ అని అనగానే ప్రిన్సిపల్ తను వణుకుతున్న చేతితో ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుని హలో అంటాడు. అప్పుడు అవతల నుంచి ఎవరు మాట్లాడారు? ఆ కాల్ చేసింది కిడ్నాపరేనా? అయితే ప్రిన్సిపల్ని ఏమని బెదిరించాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి.